విశ్వజననీ వాసవి మా హృదయ గీతి అందుకో నిత్య పూజ్య సత్య సింధు ఆత్మహారతి అందుకో. శ్రీ వాసవాంబాయై నమః. ఆర్యవైశ్యులకు కులదైవమైనటువంటి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి యొక్క ఆత్మార్పణ దినం మాఘ శుద్ధ విదియ. ఈ రోజున ఆర్యవైశ్యులందరూ ఉదయాన్నే స్నానమాచరించి దేవాలయానికి వెళ్ళి అక్కడ శాంతి హోమాన్ని నిర్వహించి అమ్మవారిని పూజించడం చాలా విశిష్టమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. అమ్మవారు త్యాగానికి, ధర్మ సంరక్షణకి పెట్టింది పేరు. అమ్మవారి యొక్క దివ్యమైన చరిత్ర తెలుసుకొని ఉండడం ప్రతి ఆర్యవైశ్యునికి కర్తవ్యం. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి చారిత్రకమైనటువంటి కథ ఉంది, పౌరాణికమైనటువంటి కథ కూడా ఉంది. అమ్మవారి యొక్క చరిత్ర జరిగినటువంటి ప్రదేశమే పెనుగొండ క్షేత్రం. ఇది గోదావరి నదికి పశ్చిమ భాగంలో ఉన్నటువంటి ప్రాంతం. అక్కడ నేటికి కూడా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి యొక్క ఆలయాలు ఉన్నాయి. ఎంతో విశేషమైనటువంటి ఆలయాలు. భక్తులందరికీ కాశీక్షేత్రం ఎంత పవిత్రమైనదో ఆర్యవైశ్యులకు ఈ పెనుగొండ క్షేత్రం కూడా అంతే పవిత్రమైనది. చారిత్రకంగా పరిశీలన చేస్తే అమ్మవారి యొక్క కథ క్రీస్తు శకం 10-11 శతాబ్దాల కాలంలో జరిగి ఉంటుంది అని చరిత్రకారులు తెలియచేస్తున్నారు. అమ్మవారు ఆర్యవైశ్య కులంలో జన్మించారు. అయితే అమ్మవారి యొక్క జన్మ విశేషం కూడా చాలా గొప్పది. ఏ విధంగానైతే దశరథ మహారాజుకు పుత్ర సంతానం లేకపోవడం వల్ల పుత్ర కామేష్టి యాగాన్ని నిర్వహించి ఆయన పుత్ర సంతానాన్ని పొందారు. అదేవిధంగా ఈ పశ్చిమ గోదావరి ప్రాంతంలో ఉన్నటువంటి పెనుగొండ పట్టణంగి అనేటటువంటి ఆ ప్రాంతాన్ని పరిపాలిస్తూ ఉన్నటువంటి పెనుగొండ వాస్తవ్యులైన కుసుమశ్రేష్ఠి, కుసుమాంబ దంపతులు భక్తి శ్రద్ధలతో పుత్రకామేష్టి యాగాన్ని చేశారు. ఆ విధంగా ఆ యాగ ఫలంగా వారికి 2 సంతానం కలిగింది. ఒక మగపిల్లవాడు, ఒక ఆడపిల్ల. ఆ మగపిల్లవాడికి విరూపాక్షుడు అని, ఆడపిల్లకు వాసవాంబ అని నామకరణం చేయటం జరిగింది. ఈ రకంగా ఈ సంతానం కలగటంలోనే ఒక విశేషం. యాగఫలంగా దైవ అనుగ్రహంతో వీరు జన్మించారు. అయితే కవలపిల్లలుగా జన్మించిన వీరు చాలా దివ్యమైనటువంటి తేజస్సుతో వికాసం చెందారు. వాసవాంబ చక్కటి రూపంతో నిత్యం భగవదారాధన చేస్తూ సౌశీల్యంతో ఉండేది. ఆమె సాక్షాత్తుగా పార్వతీదేవి యొక్క అనుగ్రహ రూపంగానే భాసిల్లుతూ ఉండేది. ఆ పట్టణంలో ఉన్నటువంటి నగరేశ్వర స్వామికి సేవలందిస్తూ పూజలు చేస్తూ ధ్యాన నిమగ్నరాలై జీవితాన్ని గడుపుతూ తల్లిదండ్రులకు చాలా ఆనందాన్ని కలిగిస్తూ ఉండేది. ఆ కాలంలో చక్రవర్తిగా విష్ణువర్ధన మహారాజు గారు ఉన్నారు. ఆయన ఒకనాడు
పెనుగొండ పట్టణాన్ని సందర్శించడానికి వచ్చి పెనుగొండను పరిపాలిస్తూ ఉన్నటువంటి కుసుమశ్రేష్ఠి గారి కుమార్తె అయిన వాసవాంబను దర్శించడం జరిగింది. ఆమె మిక్కిలి సౌందర్యవతిగా ఉండడంతో ఆయన ఆమెను పొందాలి అని ఆకాంక్షను వ్యక్తం చేస్తాడు. అయితే ఇక్కడే ఒక సందర్భం. చాలామంది రాజుగారికి భయపడి కానుకలు ఏ విధంగా అయితే ఇస్తారో కన్యలను కూడా ఇచ్చేటటువంటి రోజులవి. అయితే పెద్ద చర్చే ఆ సందర్భంలో జరిగింది. అదేమిటి అంటే వాసవాంబను రాజుగారికి ఇచ్చి వివాహం చెయ్యాలా లేదా అనేది. రాజుగారేమో క్షత్రియ కులస్థులు, వాసవాంబ ఆర్యవైశ్య కులస్థురాలు. అంచేత కుల పెద్దలందరూ ఒక పెద్ద సమావేశాన్ని ఏర్పాటు చేసి రాజుగారికి తమ అమ్మాయిని ఇవ్వడమా కాదా అనే విషయమై చర్చ చేశారు. అయితే వర్ణాశ్రమ ధర్మాలను కాపాడుకోవటం బాధ్యతగా భావించి ఆ రాజుగారికి వాసవాంబను ఇవ్వటానికి అంగీకరించలేదు. అయితే కొందరన్నారు, రాజుగారితో యుద్ధం చేసి నెగ్గగలిగేటటువంటి సామర్థ్యం మనకి లేదు కాబట్టి వివాహాన్ని జరిపించి మన వ్యాపారాలన్నీ మనం సక్రమంగా చేసుకోవడమే సుఖదాయకం అని కూడా తెలియజేశారు. కానీ అక్కడ పెద్దలు మర్చిపోయిన విషయం ఏమిటి అంటే అసలు వాసవాంబకు వివాహం చేసుకోవటం, అదిన్ను రాజుగారిని వివాహం చేసుకోవటం ఇష్టం ఉందా లేదా అనేటటువంటి ఆ అమ్మాయి యొక్క అభిప్రాయానికి ప్రాధాన్యతనివ్వలేదు. అప్పుడు వాసవాంబ కలుగజేసుకుని చక్కగా తాను రాజుగారిని వివాహం చేసుకోనని, నేను నగరేశ్వర స్వామిని పూజిస్తూ ఆ స్వామికే నా జీవితాన్ని అంకితం చేయదలుచుకున్నానని తెలియజెప్పి, అలాగే రాజుగారితో యుద్ధం జరిగితే ఆ యుద్ధం ద్వారా గొప్ప రక్తపాతం జరిగి జననష్టం, ప్రాణనష్టం కలుగుతుంది అని భావిస్తే నేను అగ్నిప్రవేశం చేస్తాను, ఆత్మార్పణం చేసుకుంటాను, తద్వారా యుద్ధం అనేది జరగకుండా మనం ఆపవచ్చు అని చెప్పి ఆమె అగ్నిప్రవేశం చేయడానికి పూనుకుంటుంది. ఆ రకంగా అప్పటికి వైశ్యులలో ఉన్నటువంటి 714 గోత్రాలలో 102 గోత్రాల వారు, ప్రతి గోత్రం నుండి ఒక జంట అగ్నిప్రవేశం వాసవాంబతో చేయడానికి అంగీకరించి ఆత్మార్పణకి ముందుకొస్తారు. ఆ రకంగా అప్పుడు 102 గోత్రాల వాళ్ళందరికీ కూడా అగ్నికుండాలను ఏర్పాటు చేసి మధ్యలో వాసవాంబ కూడా అగ్నికుండాన్ని ఏర్పాటు చేసుకొని అగ్నిప్రవేశం చేయటం జరుగుతుంది. ఆ రకంగా అగ్నిప్రవేశం అనేది మాఘమాసం శుద్ధ విదే రోజు జరిగింది కాబట్టి వాసవి అమ్మవారి యొక్క ఆత్మార్పణ దినాన్ని ఆ రోజు జరుపుకోవలసిన అవసరం ఉంటుంది. అయితే ఇది చారిత్రకంగా జరిగినటువంటి ఒక ఘట్టం. దీని వెనుక పౌరాణికమైనటువంటి విశేషం కూడా ఉంది. అమ్మవారు సాక్షాత్తుగా ఆ పరమేశ్వరి యొక్క అవతారమే. అందుచేత మానవులైనటువంటి ఈ రాజులు వారి యొక్క సంకుచిత ఆకర్షణ బుద్ధితో అమ్మవారిని మోహించటం అనేది ఒక పెద్ద దోషం. అంచేత అటువంటి దోషానికి గురైనటువంటి ఆ వ్యక్తికి తగిన గుణపాఠాన్ని, అలాగే వర్ణ ఆశ్రమ ధర్మాలను కాపాడుకోవటం అనేది మానవులుగా మన బాధ్యత అని గుర్తించేటటువంటి పౌరాణిక ఘట్టం కూడా మనకి ఇందులో కనిపిస్తూ ఉంటుంది. ఒక అభ్యుదయ కవి అయినటువంటి గురజాడవారు కన్యక అనేటటువంటి చక్కటి కవితను రాసి ఆ కవిత ద్వారా కన్యక ఆత్మార్పణ వెనుక ఉన్నటువంటి విశేషాన్ని ఆయన లోకానికి అందించారు.
ఈ విషయాన్ని మనందరం కూడా తెలుసుకోవలసిన అవసరం ఉంది. ప్రతి మనిషికి కులం ఉంటుంది. అయితే ఆ కులానికి కూడా ఒక గౌరవం ఉంటుంది. రాజుగారైనంత మాత్రాన ప్రజల యొక్క ఇష్టాయిష్టాలను గ్రహించకుండానే తన ఇష్టానికి తన అభిష్టానికి అనుగుణంగా అందరూ ఉండాలి అనే ఆ దుష్ట సంకల్పాన్ని దుష్ట సంప్రదాయానికి వ్యతిరేకంగా అమ్మవారు నిలిచారు. అమ్మవారు చాలా ధైర్యంతో నిలిచారు. తాను ధైర్యంగా ఉండడమే కాకుండా తన కుటుంబీకులందరినీ కూడా ధైర్యంగా ఉండమని బోధించారు. అందుకనే అమ్మవారిని చూసినటువంటి రాజుగారు మోహించినప్పుడు ఆ అమ్మవారు పూజకు వెళుతూ ఉన్నారు దేవాలయానికి. అప్పుడు అమ్మ అంటున్నారన్నమాట గురజాడవారి మాటల్లో, ముట్టబోకుడు దేవకార్యము తీర్చి వచ్చెదా, నీవు పట్టమేలు రాజువు శెట్టి కూతర నెటకు పోనేర్తున్. ఓ రాజా, నీవు ప్రభుత్వాన్ని పరిపాలన చేస్తున్నటువంటి రాజుగారివి. నీ శాసనం అందరూ అమలు చేస్తారు. నేను ఒక సామాన్య వ్యాపారస్తుడు, ఈ పట్టణాన్ని పరిపాలించే వ్యాపారస్తుడి యొక్క కూతుర్ని. నేను ఎక్కడికి పోతాను? నన్ను ఇప్పుడు తాకవద్దు, నేను దైవ కార్యానికి వెళుతున్నాను అని అన్నప్పుడు ఆ రాజుగారికి అమ్మవారి యొక్క తండ్రికి మధ్య కూడా ఒక చర్చ జరుగుతుంది. అప్పుడు రాజు చాలా దురహంకారంతో ఇలా మాట్లాడతాడు, రాజు తలచిందేను ధర్మము, రాజు చెప్పిందెల్ల శాస్త్రము, రాజులకు పేరైన పద్ధతి కాదా గాంధర్వం. రాజులకి గాంధర్వ వివాహం అనేది ఒక సంప్రదాయం ఉంది. రాజు చెప్పిందే ధర్మం, రాజు చెప్పిందే శాస్త్రం, రాజు ఏది తలుచుకుంటే అదే జరగాలి అని రాజుగారు చాలా గర్వంగా ఆ అమ్మాయితో నాకు వివాహం జరిపించమని అడుగుతారు. అప్పుడు వాసవాంబ అంటుందన్నమాట, పట్టమేలే రాజు అయితే రాజునేలే దైవముండడో, పరువు నిలుపను పౌరుషము మీకేల కలగదకో. రాజ్యాన్ని పరిపాలించే రాజు కూడా ఒక మనిషే. ఈయన రాజ్యాన్ని పరిపాలించేవాడైతే ఈ రాజును కూడా పరిపాలించేటటువంటి దైవం ఉంటుంది కదా, కాబట్టి భయపడవలసిన అవసరం ఏముంది అని ఆశ చేయక కాసు వీసం కలిగి ఉంటే చాలుననుకొని వీర్యమెరుగక విద్య నేర్చక బుద్ధి మాలినచో. ఆశ ఉంటే సరిపోలేదు, కాసులు కోసం నిరంతరం శ్రమపట్టమే కాదు, ధైర్యంతో ఉత్సాహంగా ఆత్మ గౌరవంతో వైశ్యులు బతకాలి, విద్యను నేర్చుకోవాలి. బుద్ధిమాలి రాజుకి భయపడి మీ సంప్రదాయాన్ని, మీ కులంలో పుట్టినటువంటి సౌందర్యవతి అయినటువంటి స్త్రీ యొక్క మనస్సుకు విలువివ్వకుండా రాజుకి భయపడితే మన జన్మ ఎందుకు అని అమ్మవారు చాలా గట్టి ప్రశ్నను వేసి ఆర్యవైశ్యులను ఆలోచింపచేశారు. అప్పుడు అమ్మవారు అగ్నికుండంలో ప్రవేశం చేసేటప్పుడు ఆ ఆశ్చర్యకరంగా అమ్మవారి యొక్క దివ్య స్వరూపం ఆ అగ్ని ద్వారా పరమేశ్వరుడిలో లీనమై పెనుగొండ పట్టణంలో నగరేశ్వర స్వామి ఆలయంలోనే మనకు ఎదురుగా ఎడమవైపున అమ్మవారి యొక్క విగ్రహ రూపం ఏర్పడింది. అది చూస్తే ప్రజలందరూ ఆశ్చర్యపోయారట. ఎందుకని అంటే కాలగర్భంలో రాజ్యాన్ని పరిపాలించిన రాజు పోయాడు, కోటలు పేటలు మట్టిలో కలిసిపోయాయి. కానీ ఆ రాజుకి అపకీర్తి మిగిలింది. అమ్మవారి ద్వారా 102 గోత్రాల వారు ఎవరైతే ఆత్మార్పణకు సిద్ధపడ్డారో వారికి కీర్తి మిగిలింది. అందుచేత
తెలుసుకోవలసినటువంటిది ఏమిటి అంటే ప్రతి మనిషికి ఆత్మగౌరవం ఉండాలి. అలాగే వ్యాపారం చేస్తున్నాం కదా అని ప్రభువులకు భయపడటం కాదు. రాజ్యాన్ని ఆర్థికంగా సుసంపన్నం చేస్తున్నటువంటి వారు ఆర్యవైశ్యులు కనుక ధైర్యంతో అలాగే త్యాగగుణంతో దాన ధర్మాలతో వికసిస్తున్నటువంటి ఈ జాతిగా చక్కటి ఆత్మగౌరవంతో వ్యవహరించాలి అని అమ్మవారు చేసినటువంటి ప్రబోధం అందరికీ అనుసరణీయం. చక్కగా ఆర్యవైశ్యులందరూ ఈ మాఘశుద్ధ విదే రోజున శాంతి హోమాన్ని నిర్వహించి వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి యొక్క పూజలు కూడా జరుపుకొని అమ్మవారి యొక్క ధైర్య సాహస ఆత్మార్పణతో కూడినటువంటి జీవిత విశేషాన్ని కూడా తలుచుకొని చక్కగా అమ్మ అనుగ్రహాన్ని పొందాలి అని కోరుకుంటూ స్వస్తి. ఇట్లు శ్రీ వెంకటేశ్వర యోగి గురూజీ, శ్రీ వెంకటేశ్వర యోగ సేవా కేంద్రము. విశ్వజననీ వాసవి మా హృదయ గీతి అందుకో, నిత్య పూజ్య సత్య సింధు ఆత్మహారిణి